గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే అట్మాస్ఫియర్ వాతావరణం అనే కాన్సెప్ట్లో మనం మాన్సూన్స్ అనేవి చెప్పుకుంటున్నాం కదా. సో వాతావరణంలో చూస్తే ఇది మనకి అట్మాస్ఫియర్లో పార్ట్ 4 అనేది చూస్తాం. ఈ పార్ట్ 4లో చూస్తే మనకి ఏంటని చెప్పుకున్నాం, నిన్న ఋతుపవనాల కోసం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఋతుపవనాలని ప్రభావితం చేసే అంశాలు, రైట్? ఈ ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాల్లో చూస్తే ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎఫెక్టింగ్ ద ఇండియన్ మాన్సూన్స్. ఓకే, భారతదేశంలో చూస్తే ఋతుపవనాన్ని ప్రభావితం చేసే అంశాల కోసం ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ఇండియన్ మాన్సూన్స్. ఇలాంటి మాన్సూన్స్లో చూస్తే మనకి తెలుసుకోవడానికి వరల్డ్ మ్యాప్ అనేది మనకి పనికిరాదండి. ఎందుకంటే మ్యాప్లో చూస్తే మీకు ఈ యొక్క దక్షిణ అమెరికా ఖండం అనేది ఇటువైపు ఉంటుంది మ్యాప్లో. కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే మీకు గ్లోబ్ని 180 డిగ్రీస్ ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ ఉంది కదా. ఏంటంటే అది దాని పేరు అంతర్జాతీయ దినరేఖ, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది సో మనకి ఎలాగ ఉంటుంది కదా, జిగ్జాగ్గా. కాబట్టి సో ఎందుకు జిగ్జాగ్ గీసారంటే మొత్తం సముద్రం గుండా దీన్ని పాస్ చేయడానికి. ఎందుకు సముద్రం గుండా చేయాలి? భూమి మీద నుంచి తప్పు ఏంటంటే షిప్ నావిగేషన్ కోసం ఇది గీయడం జరిగింది. షిప్ అనేది చూస్తే వెస్ట్ నుంచి తీసుకెళ్ళేటప్పుడు మనం ఒక రోజు అనేది కలుపుకోవాలి, మనం చూస్తే కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలి? ఈ గ్లోబ్లో చూడండి ఒకసారి, 0 డిగ్రీ నుంచి తూర్పు 180 డిగ్రీస్ ఉంటాయి కదా అక్షాంశాలు, లాంగిట్యూడ్స్. ఇటువైపు ఎన్ని ఉంటాయండి? 180 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. కాబట్టి 180 డిగ్రీస్ అంటే ఎన్ని గంటలు అండి? 12 గంటలు కదా. ప్రతి ఒక్క డిగ్రీకి 4 నిమిషాలు కదా. 12 గంటల ముందు ఉంటుంది అడ్వాన్స్, 12 గంటల ఇక్కడ వెనక ఉంటుంది. 12 గంటల ముందు ప్లస్ 12 గంటల వెనక ఎంత అవుతుంది? 24 అవర్స్ అంటే ఒక డే కదా. అందుకే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తే ఒక రోజు కలుపుకోవాలి, అటు నుంచి ఇటు వస్తే ఒక రోజు మైనస్ చేయాలి, రైట్? అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఆ 180 డిగ్రీల దగ్గర మీరు గ్లోబ్ని కట్ చేశారనుకోండి, గ్లోబ్ని కట్ చేస్తే మీకు వరల్డ్ మ్యాప్ తయారవుతుంది. ఆ 180 డిగ్రీల దగ్గర 2 ఫోల్డ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏంటండి సో గ్లోబ్ తయారవుతుంది. ఓపెన్ చేస్తే ఎట్లా? కాబట్టి మీరు గ్లోబ్ చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. గ్లోబ్లో చూస్తే ఇది ఆఫ్రికా ఖండము, ఇది ఇండియా, ఇది హిందూ మహాసముద్రం, ఇదంతా కూడా హిందూ మహాసముద్రము, ఇదంతా కూడా చైనా, సో ఇదంతా దక్షిణ అమెరికా ఖండం. అంటే ఇది ఇక్కడ ఆస్ట్రేలియా, రైట్? ఇది ఆస్ట్రేలియా ఇలాగ ఉంటుంది అన్నమాట చూస్తే, రైట్? ఆస్ట్రేలియా. ఇది పెరు, ఇది చిలీ, రైట్? కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది హిందూ మహాసముద్రం, రైట్? ఇది అరేబియా, ఇది బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, ఇది చూద్దాం, రైట్? కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్, ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం, అంతా కూడా ఆస్ట్రేలియా అంతా కూడా, ఇదంతా వెస్ట్ పసిఫిక్, ఇదంతా ఈస్ట్ పసిఫిక్ అని చెప్తాం. మన మెకానిజం ఋతుపవనాల ప్రభావితం చేసే అంశాలన్నీ ఈ మధ్యలోనే ఉన్నాయి చూస్తే. కాబట్టి మీకు ఆల్రెడీ ముందుగుండా చెప్పాను కదా, ఋతుపవనాల ప్రభావితం చేసే అంశాలు ఒక్కసారి మాట్లాడే ముందు, భారతదేశంలో ఋతుపవనాలు ఏర్పడాలంటే హిందూ మహాసముద్రంపై ఏ పీడనం ఉండాలండి? అధిక పీడనం. ఇక్కడ భూభాగం పైన, భారతదేశ భూభాగం పైన చూస్తే ఏమి ఉండాలండి? అల్పపీడనం ఉంటుంది. ఎందుకంటే ఇలాగ మా కర్కటరాకి పోతుంది కదా, కర్కటరాకి పోయేటప్పుడు సో భారతదేశం పైన చూస్తే వర్టికల్గా సన్ రైస్ అనేవి ఫాలో అవుతాయి. కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇదే మైండ్లో పెట్టుకోండి. ఏంటండి, భారతదేశానికి నైరుతి ఋతుపవనాలు వచ్చేటప్పుడు ఉత్తర భారతదేశంలో ఓకే అల్పపీడనం ఉంటుంది, ఇక్కడ అధిక పీడనం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎల్ నీనో. ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ ఇక్కడ రాస్తాను, కనిపించకపోవచ్చు అక్కడ, ఎల్ నీనో. ఈ ఎల్ నీనో చూస్తే కాన్సెప్ట్ నెంబర్ 1 అంటే ఎల్ నీనో అంటే అర్థం ఏంటంటే ఇది లాటిన్ టర్మ్ నుంచి వచ్చిందండి. ఇది ఎల్ నీనో చూస్తే ద చైల్డ్ ఆఫ్ జీసస్ క్రీస్తు శిశువు అని దీని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కనుగొన్న వ్యక్తి హంబోల్ట్ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్ కాబట్టి అని పేరు పెట్టారు చూస్తే. అయితే ఏంటి కాన్సెప్ట్ అవన్నీ మనకి అవసరం లేదండి, రైట్? ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రతి ఒక 5-10 సంవత్సరాలకి లేదా 12 సంవత్సరాలకి లేదా 7 సంవత్సరాలకి ఒకసారి ఇది జనరేట్ అవుతుంది.
ఫలానా ఇన్ని సంవత్సరాలు జనరేట్ అవుతుంది, స్పెసిఫిక్ రూల్ ఏమీ లేదు, రైట్? ఇప్పుడు కాన్సెప్ట్ వద్దాం. పెరు పక్కన చూస్తే పసిఫిక్ మహాసముద్రం ఉంది కదా, పసిఫిక్ మహాసముద్రంలో పెరు దగ్గర, పెరు తీరంలో నీరు వేడెక్కే భావనను ఎల్నినో అని చెప్తామండి. నీరు వేడెక్కే భావనను ఎల్నినో. మళ్ళీ ఒకసారి, ఏ వార్మ్ కరెంట్ ఈ జనరేటెడ్ నియర్ పెరు ఇస్ కాల్డ్, రైట్? సో ఎల్నినో. ఈ ఎల్నినో జనరేట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎల్నినో అంటే నీరంతా వేడెక్కిపోతుంది కదా, నీరు వేడెక్కిపోతుంది కదా. ఈ వేడెక్కిపోయేటువంటి నీటి ప్రవాహం ఎలాగో పశ్చిమ పవనాలు వెస్ట్ అటు నుంచి వస్తాయి, విండ్స్ అనేవి ఇలాగ ఇటు వచ్చేస్తుంది అన్నమాట. చూస్తే ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క థాయిలాండ్ కానీ చైనా, సౌత్ చైనా ఇవంతా కూడా ఏంటంటే ఈ వేడి నీటి ప్రవాహం వచ్చేస్తుంది ఇలా. ఈ వేడి నీటి ప్రవాహం అనేది వస్తుంది. ఈ నీరు వేడి అంటే వార్మ్ కరెంట్. సముద్రంలో నీరు అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదండి. ఒక్క నిమిషం అది అర్థమవుతుంది, వెళ్ళాలి బయటికి, వెనక్కి వెళ్తాను. ఇది ఈక్వేటర్ కదా, ఈక్వేటర్ దగ్గర జనరేట్ అయ్యేటువంటి అన్నీ ఉష్ణ ప్రవాహాలేనండి, వార్మ్ కరెంట్స్. ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉష్ణ ప్రవాహం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తుంది, పోల్స్ వైపు. ఇక్కడ నుంచి పోల్స్ దగ్గర నుంచి మనకి ఈక్వేటర్ వైపు వస్తుంది అనమాట. చూస్తే కోల్డ్ కరెంట్స్ ఇవన్నీ కూడా, అంటే ధ్రువాల వైపు నుంచి వచ్చే కోల్డ్ కరెంట్స్ ఇక్కడ నుంచి పై వెళ్ళి వార్మ్ కరెంట్స్. అలాగే ఈక్వేటర్ దగ్గర వార్మ్ కరెంట్ అనేది, ఉష్ణ ప్రవాహం అనేది జనిస్తుంది. ఈ సముద్ర ప్రవాహాలను గ్రూప్ 1కి చాలా హార్ట్ అండి. గ్రూప్ 1 మీరు చదివేటప్పుడు చూస్తే అది గ్రూప్ 1 బ్యాచ్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ఉష్ణ ప్రవాహం అంతా ఇక్కడ డైవర్ట్ అవుతుంది పశ్చిమ పవనాల వల్ల. అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఏ పేరు ఏర్పడుతుందండి? అల్పపీడనం ఏర్పడుతుంది. సో ఈ పసిఫిక్ అంతా కూడా ఏంటంటే మనకి అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, భారతదేశం పైన నైరుతి ఋతుపవనాలు వచ్చేటప్పుడు చూస్తే హిందూ మహాసముద్రం ఏ పీడనం ఉండాలండి? అధిక పీడనం ఉండాలి కదా. అధిక పీడనం ఉండేటప్పుడు ఆగ్నేయ వ్యాపార పవనాలు ఇలా వస్తున్నాయి కదా. ఆగ్నేయ వ్యాపార పవనాలు వచ్చేటప్పుడు మన ఫెడరల్ సిద్ధాంతం ఆధారంగా ఇక్కడ అల్పపీడనం ఉంది, హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఉంటుంది. సో హిందూ మహాసముద్రం అధిక పీడనం ఉంటుంది కాబట్టి పవనాలు వీచేటప్పుడు భూమధ్య రేఖను దాటేటప్పుడు సో తాను వీస్తున్న తీసి కుడి చేతి వైపు తిరగాలని చెప్పుకున్నాం కదా. ఏ సిద్ధాంతం? ఫెడరల్ సిద్ధాంతం. సో కొరియస్ ఫోర్స్ ఆధారంగా చెప్పారు. అలా తిరిగి ఉత్తర భారతదేశం చేరుకుంటాయి. అప్పుడు చూస్తే నైరుతి ఋతుపవనాలు వర్షాలు మనకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది చూస్తే, రైట్? ఈ సందర్భంలో ఇప్పుడు ఎల్నినో జనరేట్ అయ్యింది. ఎల్నినో జనరేట్ అయ్యేటప్పుడు ఈ చైనా సముద్రం, థాయిలాండ్, ఈ పసిఫిక్ అంతా కూడా ఈ ప్రాంతం అంతా ఏంటంటే అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అవునా? అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మన భూమి మీద ఏర్పడే అల్పపీడనం ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏర్పడుతుంది. అప్పుడు హిందూ మహాసముద్రం పైన ఉన్నటువంటి ఏర్పడే ఋతుపవనాలు అటువైపు డైవర్ట్ అయిపోతాయి. సో ఇండియా వైపు రావు. అందుకే మాన్సూన్స్ బ్రేక్ అని చెప్తాను. భారతదేశంలో ఎల్నినో ప్రభావం వల్ల ఏమవుతుందండి? ఋతుపవనాలు ఆగిపోతాయి, కరువు ఏర్పడుతుంది. అర్థమైంది కదా అది. సో ఇప్పుడు చూస్తే లానినో అంటే ఏంటో చూద్దాం. రెండోది ఓకే, ఎల్నినో చూస్తే ఋతుపవనాలు ఆగిపోతాయి ఎఫెక్ట్. రెండోది ఏంటండి? లానినో. ఈ లానినో అంటే అర్థం ఏంటంటే సేమ్ కాన్సెప్ట్. పసిఫిక్ మహాసముద్రంలో పెరు తీరంలో నీరు చల్లబడడాన్ని చూస్తే ఓకే మనం లానినో అని చెప్తాం. ఈ చల్లబడేటప్పుడు చూస్తే మళ్ళీ ఇది కూడా ఈ యొక్క పశ్చిమ పవనాల ప్రభావం ఉంటుంది కదా. సో ఇలా పశ్చిమ పవనాల ప్రభావం వల్ల ఇటు నెట్టుతుంది. ఈ కోల్డ్ కరెంట్ ఇటు వచ్చేసరికి ఇక్కడ ఎంత కోల్డ్ కరెంట్ ఏర్పడుతుంది ఈ పసిఫిక్ మహాసముద్రం ఇదంతా కూడా చూస్తే. కోల్డ్ కరెంట్ ఏర్పడిందంటే సో మనకి ఇక్కడ ఏ పీడనం ఉందని అర్థం అండి? అధిక పీడనం ఉందని అర్థం. అధిక పీడనం, హై ప్రెషర్ ఉందని అర్థం. సో ఆటోమేటిక్గా ఇక్కడున్న హై ప్రెషర్ కంటే ఇక్కడున్న హై ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క మాన్సూన్స్ అన్ని మనకి ఇండియా వైపు ఇలాగే వచ్చేస్తాయి. సో పుషప్ చేస్తుంది అటు నుంచి ఇటు. పుషప్ చేసేటప్పుడు ఈ మాన్సూన్స్ అంటే ఏంటంటే ఆగ్నేయ వ్యాపార పవనాలే ఇక్కడ హై ప్రెషర్ని కొద్దిగా పుషప్ చేస్తాయి. పుషప్ చేసేటప్పుడు సో ఇండియాకి వేగంగా ఋతుపవనాలు రావడం కానీ వర్షం ఎక్కువ పడడం కానీ జరుగుతుందనమాట. అంటే ఏంటండి? ఎల్నినో వల్ల వర్షాలు రాకపోతే లానినో వల్ల వర్షాలు అనేవి ఎక్కువగా వస్తాయి కదా సార్. మీకు ఏమి ఇచ్చారు గ్రూప్ 2లో? సో క్రింద వాళ్ళలో వర్షాన్ని తెచ్చేది ఏది అని ఇచ్చాడు. లానినో. వర్షాలు వస్తాయి, రైట్? వర్షాలు వస్తాయి మనం చూస్తే. మూడోది ఏంటంటే మూడో ప్రభావము జెట్ స్ట్రీమ్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. జెట్ స్ట్రీమ్స్. ఈ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే సాధారణంగా
జెట్ వాయు ప్రవాహాలు అని చెప్తామండి. జెట్ వాయు ప్రవాహాలు. ఈ జెట్ వాయు ప్రవాహాలు అనేవి ఎక్కడ వేస్తాయంటే మనకి 7th క్లాస్లో చదువుకున్నాం చూసారా, ఆవరణాలు, ఓకే, లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అని చదువుకున్నాం. ఏంటి చెప్పాను ఒకసారి చెబితే ఏంటంటే, ఒకటి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, అయనోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, వ్యాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్స్, మ్యాగ్నెటోస్ఫియర్, సన్స్ అట్మాస్ఫియర్. సన్స్ అట్మాస్ఫియర్ అంటే ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనా. అది రెండో పంచాయతీ, దానికోసం మనం మాట్లాడుతూ. అయితే ఈ జెట్వాయు ప్రవాహాలు ఏంటంటే ట్రోపావరణం యొక్క ఉపరితల భాగాల్లో పశ్చిమం నుంచి తూర్పు వైపు వీచేటువంటి అతి బలమైన గాలుల్ని జెట్వాయు ప్రవాహాలు. చూడండి, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఏంటంటే ట్రోపావరణం యొక్క ఉపరితల భాగాల్లో వేస్తాయి, అంటే ఒక 8-9 కిలోమీటర్ పైన, ఒక 15 కిలోమీటర్ కిందను సో వేస్తుంటాయి. చూస్తే ఇవి అయితే బలమైన గాలులు. ఎంత అండి, ఒక్కొక్కసారి 400 km/h వేగం. ఇంతవరకు భూమి మీద అంత స్పీడ్ గాలి లేదు, పవనాలు, అవునా? అది కాబట్టి దాన్ని జెట్ స్ట్రీమ్స్ అని చెప్తారు. ఈ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో క్లారిటీ డెఫినేషన్ చాలా బాగుంటుంది. గతసారి గ్రూప్ 2 ఇచ్చారు, అందరూ తప్పు చేశారు. ట్రోపావరణంలో గిరగిరా తిరుగుతూ వీచేవాడిని ఏమంటారంటే కింద అందరూ తుఫాన్ అని పెట్టారు. తుఫాన్లు గీగ తిరుగుతాయి కదా, తప్పు. తెలుగులో చూస్తే ట్రాన్స్లేషన్ ఇక్కడ అట్లా కాదు. జియోస్ట్రోఫిక్ ఎయిర్ మాసెస్ విచ్ ఆర్ బ్లోయింగ్ with a high velocity from west to east in the upper layers of the troposphere are called as jet streams. Right? D.S. Lal, the father of climate, ఆ బుక్లో అద్భుతంగా రాశారు దీనికోసం. రైట్, మనకి అదంత అవసరం లేదు. అయితే ఈ జెట్ వాయు ప్రవాహాలు అనేవి ఇవి 2 రకాలుగా ఉంటాయి. జెట్స్ 2 రకాలు. జెట్ వాయు ప్రవాహ సిద్ధాంతం అని చెప్తాం. జెట్ వాయు ప్రవాహ సిద్ధాంతం ఎవరు కనిపెట్టారంటే కోటేశ్వరన్ గారు. కోటేశ్వరన్. ఈ కోటేశ్వరన్ చూస్తే జెట్ వాయు ప్రవాహ సిద్ధాంతాన్ని ఈయన చెప్పడం జరిగిందండి. ఈయన ప్రకారము జెట్స్ అనేవి 2 రకాలు. కోటేశ్వరుని ప్రకారం చూస్తే ఏంటంటే జెట్ అనేది ఈస్టర్లీ జెట్, తూర్పు జెట్ వాయు ప్రవాహము. 2 వెస్టర్లీ జెట్, పశ్చిమ జెట్ ప్రవాహము. రైట్, 2 రాయని, తెలుగు ఇంగ్లీష్ రాస్తే రాసుకోవడానికి టైం సరిపోద్ది వీడియో అంతా. రైట్, పశ్చిమ జెట్ వాయు ప్రవాహము. ఇందులో నైరుతి ఋతుపవనాలని వేగంగా తీసుకొచ్చే జెట్ ప్రవాహం ఏదంటే ఇదండి. దీనివల్ల నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా వస్తాయండి. చూడండి, నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ యొక్క ఈస్టర్లీ జెట్ వల్ల. ఈ ఈస్టర్లీ జెట్ ఎలాగంటే సోమాలియా దేశం పై నుంచి వీస్తుందండి, వచ్చి చాలా హై ప్రెషర్తో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏర్పడేటువంటి మాన్సూన్ పుషప్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఈస్టర్లీ జెట్ పుషప్ చేసిందో సో నైరుతి ఋతుపై ఈ యొక్క ఆగ్నేయ వ్యాపార పవనాలు పుషప్ అయి ఇలా తిరిగి భారతదేశంపైకి వస్తాయి. చూస్తే అందుకే దాన్నే ఎర్లీ బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ మెకానిజం అని చెప్పడం జరుగుతుంది. చూస్తే కాబట్టి ఎక్కడైతే జెట్ వచ్చిందో అది హై ప్రెషర్తో ఉంటుంది. సో సోమాలియా దేశం మీద వస్తుంది కాబట్టి దాన్ని సోమాలియా జెట్ అని కూడా చెప్పొచ్చు అండి. రైట్, ఈస్టర్లీ జెట్ మరో పేరు ఏంటంటే సోమాలియా జెట్. సోమాలియా జెట్. అయితే ఇక్కడ చూస్తే మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ అది. ఈ వెస్టర్లీ జెట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ వెస్టర్లీ జెట్ మీకు తెలుసుకునే ముందు మీకు ITCZ కోసం తెలియాలి. రైట్, అది కూడా ప్రభావితం చేసే అంశాలే. ITCZ అంటే అర్థం ఏంటంటే ఇంటర్ట్రోపికల్ కన్వర్జెన్సీ జోన్. ఇంటర్ట్రోపికల్ కన్వర్జెన్సీ జోన్, అంతర అయనరేఖ అభిసరణ మండలము. అంటే అర్థం ఏంటంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు మరియు ఇవి వేస్తాయి కదా, ఆగ్నేయ వ్యాపార పవనాలు అటు నుంచి వేసేట భూమధ్య రేఖ 0 డిగ్రీ, ఓకే, ఈశాన్య వ్యాపార పవనాలు కలుసుకునే ప్రాంతాన్ని ITCZ అని చెప్తామండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రైట్, చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఆగ్నేయం అంటే ఇంగ్లీష్ మీడియం చూడండి, ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ కదా, ఇది సౌత్ వెస్ట్. రైట్, ఇది 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 ఇలా కదా. కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ చూస్తే ఇది ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి. అటు నుంచి చూస్తే నార్త్ ఈస్ట్ ఈ వ్యాపార పవనాలు 2 కలుసుకునే ప్రాంతాన్ని ITCZ అని చెప్తాం. అయితే ఈ ITCZ అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది చూద్దాం. మన సమ్మర్లో తీసుకున్న జూన్లో మనకి సమ్మర్లో చూస్తే సన్ అనేవాడు ఎక్కడ ఉంటాడండి, మకర రేఖ కదా ఇది. ఈ మకర రేఖ పోయి ఉంటాడు కదా, ఇక్కడ ఉంటాడు కదా సన్. ఈ సన్ ఇక్కడ ఉండేటప్పుడు చూస్తే
ఆటోమేటిక్గా అంతా ఏ పేరుని ఏర్పడుతుందండి, అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పవనాలు అనేవి ఐటీసీజెడ్ అనేది ఉత్తరం వైపు ఉంటుంది. ఐటీసీజెడ్ అనేది ఉత్తరం వైపు ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాపార పవనాలు అనేవి ఆ లో ప్రెషర్ ఏరియాని చివరి కూడా ప్రయత్నిస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే 15 నుంచి 25 డిగ్రీల మధ్యలో చూస్తే ఇది లొకేట్ అవుతుంటుంది ఈ యొక్క ఐటీసీజెడ్. ఎప్పుడండి, సమ్మర్లో చూస్తే సన్ అనేవాడు భూమధ్య రేఖ పైన ఉంటాడు కదా. ఫస్ట్ అక్షాంశాలు చెప్పాను, ఆ వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది మీకు. ఓకే, అక్కడ చూస్తే మీకు సన్ అనేవాడు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఐటీసీజెడ్ అనేది ఉత్తర భారతదేశం వైపు లాగబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సూర్యుడు అనేవాడు ఉత్తరార్ధగోళంలో ఉంటే ఐటీసీజెడ్ ఉత్తరార్ధగోళంలో లొకేట్ అవుతుంది. ఎందుకంటే అంత భూమి బాగా వేడికిపోతుంది, లో ప్రెషర్ ఏర్పడుతుంది, విండ్స్ అనేవాడు ఫోర్స్గా వెళ్తాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే సన్ అనేవాడు ఈక్వేటర్ పైన 2 సార్లు ఉంటాడు కదా. మార్చి 21, సెప్టెంబర్ 23, అవునా, సెప్టెంబర్ 23 2 సార్లు ఉంటాడు. ఆ తర్వాత కిందకు వచ్చేస్తారు కదా సన్ అనేవాడు. అప్పుడు హిందూ మహాసముద్రం పైన సూర్యకిరణాలు అనేవి ఎక్కువ ఎలాంటి వెట్టిగలో పడతాయి. కాబట్టి హిందూ మహాసముద్రం అంతా కూడా ఏ పీడనం ఏర్పడుతుందండి, అల్పపీడనం ఏర్పడుతుంది. ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ పీడనం అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందండి, తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగితే ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో మన కోటేశ్వరరావు గారి థియరీ ప్రకారం జట్లు 2 రకాలు కదా. ఒకటి ఈస్టర్లీ జెట్ నైరుతి ఋతుపవనాల ముందు నెట్టేసింది, రెండోది వెస్టర్లీ జెట్ ఇక్కడ ల్యాండ్ అవుతుందండి. ఉత్తర భారతదేశం టిబెట్ పీఠం అంతా కూడా వెస్టర్లీ జెట్ అనేది ల్యాండ్ అవుతుంది. ఏదైనా జెట్ ల్యాండింగ్ అయితే పీఠం ఎలా ఉంటుందండి, హై ప్రెషర్తో ఉంటుంది కదా, హై ప్రెషర్ అనమాట చూస్తే. కాబట్టి హిందూ మహాసముద్రం పైన అల్పపీడనం ఉంది, ఇటు టిబెట్ మొత్తం అంతా కూడా చూస్తే అధిక పీడనం ఉంది. విండ్స్ ఎలా చేస్తాయి, ఇలాగ హిందూ మహాసముద్రం వస్తాయి కదా. ఇలాగ వచ్చే సందర్భంలో మన భారతదేశానికి ఈశాన్యం నుంచి వస్తున్నాయి కదా, ఇవి భారతదేశానికి ఈశాన్యం నుంచి వస్తున్నాయి కదా. ఆ ఈశాన్యం నుంచి వచ్చేటప్పుడు తమిళనాడుకి మనకి ఇక్కడ వర్షాన్ని ఇస్తుంది, ఆంధ్రాలో దక్షిణ కోస్తా జిల్లాలకి వర్షం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడ్డే కారణం ఎవరండి, అది వెస్టర్లీ జెట్, పశ్చిమ జెట్. నైరుతి ఋతుపవనాలకి ఈస్టర్లీ జెట్ కదా. ఇది కోటేశ్వర గారు చెప్పిన సిద్ధాంతం, ఇది అయిపోయింది. ఇవి కూడా ప్రభావితం చేసేది. ఐటీసీజెడ్ అంటే మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇంతకుముందు చాలా సందర్భాల్లో సివిల్స్లో అడుగుతుంటాడు ఇక్కడ ఈ వాకర్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా నేను చెప్పను ఇక్కడ, చాలా కొంచెం అదేంటంటే డయాగ్రమెటిక్ మీకు అర్థం కాదు. సివిల్ సర్వీస్లో అయితే ఇస్తున్నాడు. ఇక్కడ కోల్డ్ కరెంట్, వార్మ్ కరెంట్, ఓకే. ఎల్నినో ఇలాగ వచ్చేటప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ఆ వేడి నీటి ప్రవాహం ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ లో ప్రెషర్ వల్ల ఏంటంటే ఇక్కడ వర్షాలు పడుతుంటాయి. ఎక్కడైతే లో ప్రెషర్ ఉందో అక్కడ వర్షాలు పడతాయి, ఎందుకంటే హై ప్రెషర్ నుంచి విండ్స్ అని అక్కడికి వెళ్తాయి కాబట్టి. అలా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతుందండి. ఇక్కడ లో ప్రెషర్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ వర్షం వస్తుంది. ఇలా ఇదనమాట ఒక సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండము ప్లస్ పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర పసిఫిక్ ఇలా తిరుగుతుంటుంది. దాన్నే వాకర్ సర్క్యులేషన్ అని చెప్తాం, రైట్. అది దానికోసం డీటెయిల్గా మాట్లాడను నేను ఇంకా. అయితే ప్రభావితం చేసే అంశాల్లో ఇప్పుడు 3 చెప్పుకున్నామండి. ఏంటండి, 1 ఎల్నినో, 2 లానినో. ఎల్నినో అంటే వర్షాలు రావు, దుర్భిక్షం ఏర్పడుతుంది, డ్రాట్ కండిషన్స్ ఏర్పడతాయి. 2 చూస్తే లానినో అంటే పసిఫిక్ మహాసముద్రం నీరు చల్లబడిపోతుంది, దాని ప్రభావం వల్ల మనకి మాన్సూన్స్ అనేవి వస్తాయి, భారతదేశం వర్షం వస్తుంది. 3 ఐటీసీజెడ్, కోటేశ్వరంగా చెప్పారు. అయితే చూస్తే ఈ ఐటీసీజెడ్ అనేది చూస్తే మనకి ఆటోమేటిక్గా ఏంటండి 2 రకాలు. అందులో తూర్పు జెట్ స్ట్రీమ్ ప్రవాహాల వలన మనకి భారతదేశంలో వర్షం అనేది వస్తుంది, పశ్చిమ జెట్ మరియు నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. అటు నుంచి వచ్చేటప్పుడు వెస్టర్లీ జెట్ అనేది మనం చెప్పుకున్నాం. చూస్తే నెక్స్ట్ మనకి ఏంటంటే దీంట్లో ఐఓడి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇది ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్, ఓకే. హిందూ మహాసముద్ర ద్విధ్రువ భావన, హిందూ మహాసముద్ర డైపోల్, 2 ధ్రువాలు, డైపోల్. మన మ్యాగ్నెటిజంలో చూస్తావా, ద డిప్ ఆఫ్ ది మ్యాగ్నెటిజం, నార్త్ సౌత్ ఉంటాయి కదా. అలాగే భూమికి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎలాగుందో ఈ యొక్క హిందూ మహాసముద్రం కూడా 2 ధ్రువాలు ఉన్నాయి అని చెప్పి రచించినటువంటి సిద్ధాంతం ఇది చూస్తే ఏంటి ఆ 2 ధ్రువాలు, ఆ 2 ధ్రువాల యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ మాన్సూన్స్పై ఎలా ఉంది, ఇది మనం మాట్లాడాలి, రైట్. కాబట్టి ఇది అరేబియా సముద్రం మీ అందరూ తెలిసిందే, ఇది బంగాళాఖాతం ఇది అందరూ తెలిసేదే, దట్ ఈస్ ఎవరిబడీస్ నాలెడ్జ్. అయితే ఇప్పుడు
అరేబియా సముద్రము హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతాన్ని ఒక ధ్రువం అని చెప్తాం. బే ఆఫ్ బెంగాల్ హిందూ మహాసముద్రం కలిసేదాన్ని ఇది ఒకటి ధ్రువం, 2 ధ్రువాలు ఇది, రైట్. సో ఈస్ట్ ఇది వెస్ట్, ఇది ఈస్ట్ ఇది వెస్ట్. ఈస్ట్లో చూస్తే బే ఆఫ్ బెంగాల్ హిందూ మహాసముద్రంతో కలుస్తుంది, వెస్ట్లో చూస్తే అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతం. ఇవి 2 ధ్రువాలుగా వీళ్ళ యొక్క భావన. మరి ఈ 2 ధ్రువాలు అనేవి ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపుతాయి చూస్తే, అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం కలిసే దగ్గర టెంపరేచర్ పెరుగుతుందండి. ఈ టెంపరేచర్ పెరిగేటప్పుడు చూస్తే పీడనం ఏమవుతుందండి, ప్రెషర్ అనేది తగ్గుతుంది, అంటే లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఇక్కడ టెంపరేచర్ పెరిగిందంటే ఇక్కడ టెంపరేచర్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. చూస్తే టెంపరేచర్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గిందంటే పీడనం ఏమవుతుందండి, పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఇది తీసుకోండి. మనకి భారతదేశంలో మాన్సూన్స్ రావాలంటే ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతంలో చూస్తే ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్ కలిసే దగ్గర టెంపరేచర్ పెరిగి ప్రెషర్ తగ్గింది అనుకోండి. సో ప్రెషర్ తగ్గేటప్పుడు ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి ఈ లో ప్రెషర్ని ఇలా ముందు పుషప్ చేస్తాయి. ఇక టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ముందు పుషప్ చేస్తాయి. కాబట్టి దీన్ని పాజిటివ్ అయోడ్ అని చెప్తామండి. పాజిటివ్ అయోడ్ అంటే ఏంటంటే మనకి భారతదేశానికి ఎక్కువ వర్షపాతం అనేది వస్తుంది, పాజిటివ్ అయోడ్. సో పాజిటివ్ అయోడ్లో హిందూ మహాసముద్రం మరియు ఎక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా లో ప్రెషర్ ఏర్పడుతుంది కాబట్టి ఆగ్నేయ వ్యాపార పవనాలు ఆ లో ప్రెషర్ ముందు పుషప్ చేయడం ద్వారా మనకి ఎక్కువ వస్తుంది. అది మీరు ఇక్కడ ఏంటి తెలుసుకుంటారంటే ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే, సో అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతం చూస్తే దీన్ని ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం తగ్గుతుంది, దీనివల్ల ఋతుపవనాలు వస్తాయి, వర్షం వస్తుంది. ఇక్కడ టెంపరేచర్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని నెగిటివ్ అయ్యాడు అని చెప్తాను. దీన్ని నెగిటివ్ అయ్యాడు, దీనివల్ల వర్షం రాదు అని కొత్తగా వచ్చిన థియరీ ఇది. ఓకే, సో మనకి ఇది గుర్తించుకోండి ఒకసారి. అయితే ఈ ఋతుపవనాలు ప్రభావితం చేసే అంశాల్లో ఇంకా మనకి ఏంటి ఉన్నాయి చూస్తే ఎన్సో అండి, ఒకటి ఇంపార్టెంట్ ఉంది. ఎన్సో ఇక్కడ ఎన్సో చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్సో అంటే ఎల్నినో ఆఫ్ సదర్న్ ఆసిలేషన్స్. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని మీకు ఈ కాన్సెప్ట్ అనేది మీకు డ్రైగా ఉంటుంది. క్లాస్లో కూర్చుంటే 100 డౌట్లు అడుగుతారు స్టూడెంట్స్ ఇక్కడ, రైట్. కాబట్టి మీరు ఎక్కడ ఉంటారో డౌట్స్ అనే క్లారిఫికేషన్ ఇవ్వడానికి. కాబట్టి ఎగ్జామ్లో బిట్ మిస్ కాదు. ఈ యాంగిల్లో ఇస్తే బిట్ చూజ్ చేసే విధంగా చెప్తున్నాను, డీప్ కాన్సెప్ట్లో పోకుండా. అయితే ఎల్నినో ఆఫ్ సదర్న్ ఆసిలేషన్స్. ఎల్నినో అంటే మీకు తెలుసు. సదర్న్ ఆసిలేషన్స్ అంటే ఏంటంటే నీటి ప్రవాహాలండి. పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రానికి, అదే దక్షిణ పసిఫిక్ నుంచి ఉత్తర పసిఫిక్కి నీరు చాలా శీతల నీటి ప్రవాహం కానీ ఉష్ణ ప్రవాహం కానీ కదిలే దాన్ని ఆసిలేషన్స్ అని చెప్తాం. అందుకే దాన్ని దక్షిణ డోలన వ్యవస్థ అని చెప్తాం. అంటే ఏంటి దక్షిణ డోలన వ్యవస్థ అని చెప్పాను కదా. ఇక్కడ పెరుగు దగ్గర ఉష్ణ ప్రవాహం ఏర్పడితే ఆ ఉష్ణ ప్రవాహం పసిఫిక్ ఇటు వస్తుంది, అంటే ఆసిలేట్ అవుతుంది బెల్ట్. ఆసిలేట్ అంటే ఏంటంటే ఊగడం అనమాట, రైట్. ఎలా అవుతుంది, ఇక్కడ ఉష్ణ ప్రవాహం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉష్ణ ప్రవాహం అండి. ఈ ఉష్ణ ప్రవాహం సముద్రం పైనుంచి అలా వస్తుంటే, రైట్, శీతల ప్రవాహం సముద్రం కింద నుంచి అడుగు భాగంచి వెళ్తుంది. ఎప్పుడు కూడా ప్రవాహాలు ఇలా ఉంటుంటాయి. ఉష్ణ ప్రవాహం పైనుంచి వెళ్తుంది, శీతల ప్రవాహం కింద నుంచి పోతా ఉంది చూస్తే, రైట్. కాబట్టి అలాగ ప్రవాహాలు ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తాయి. కాబట్టి దాన్ని ఆ కాన్సెప్ట్ని ఎన్సో అని చెప్తాం, ఎల్నినో ఆఫ్ సదర్న్ ఆసిలేషన్స్. అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దానివల్ల కూడా ఋతుపవనాలు అనేవి ప్రభావితం అవుతాయి. చూస్తే దానివల్ల కూడా ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. అయితే ఈ ఋతుపవనాలు ప్రభావితం చేసేటప్పుడు చూస్తే అంశాలు మనం చూసేప్పుడు ఋతుపవనాలు ఏర్పడడంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు మనకు కావాలండి. ఋతుపవనాలు ఏర్పడడంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఓకే, ఋతుపవనాలు ఏర్పడడంలో ఉన్న సిద్ధాంతాలు. ఏ సిద్ధాంతాలు ఉన్నాయి? థియరీస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ మాన్సూన్స్. ఒకటి థర్మల్ థియరీ, తెలుగులో ఏదో ఉంటుంది, థర్మల్ థియరీ. హెలీ అనే వాడు ఇక్కడ పెట్టాడు థర్మల్ థియరీ. ఏంటి థర్మల్ థియరీ హెలీ అంటే, సాధారణంగా
చూడండి, మన ఋతుపవనాలు వచ్చేటప్పుడు ఉత్తర భారతదేశంలో అల్పపీడనం ఉంటుంది, టిబెట్ పీఠం అంతా కూడా అల్పపీడనం ఉంటుంది, హిందూ మహాసముద్రం అధిక పీడనం ఉంటుంది. కాబట్టి అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు పవనాలు వేస్తాయి కదా, వీచేటప్పుడు ఆబ్వియస్ సముద్రం నుంచి వీచే పవనాల్లో వాటర్ వేపర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడుతుంది అని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం ఈ యొక్క థర్మల్ థియరీ అని చెప్పడం జరుగుతుందండి. దాని రెండో థియరీ చూస్తే, రెండో థియరీ అర్థమైంది అనుకుంటా కదా. ఎస్, చూడండి ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఆ లో ప్రెషర్ ఎందుకు ఏర్పడుతుందని కర్కట రేఖ సూర్యుడు అంటారు కాబట్టి లో ప్రెషర్ ఏర్పడుతుంది. సింధు మహాసముద్రం ఏటవాళ్ళ కింద నిలబడతాయి కాబట్టి ఆ హై ప్రెషర్ ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి పవనాలు అక్కడ వేస్తాయి కాబట్టి ఆ వీచే సందర్భంలో సముద్రం మీద నుంచి వీచే పవనాలకు ఎక్కువ నీరు శాతం ఉంటుంది కాబట్టి వర్షం వస్తుంది అని చెప్తారు, అంతే. రైట్. నెక్స్ట్ ఏంటంటే డైనమిక్ థియరీ. డైనమిక్ థియరీ, ఈ డైనమిక్ థియరీ చూస్తే ఫ్లాన్ అని శాస్త్రవేత్త కనిపెట్టారు. ఈ ఫ్లాన్ ప్రకారం ఏంటంటే, మొదట చెప్పింది ఐటీసీజెడ్, సమ్మర్లో ఐటీసీజెడ్ అనేది ఉత్తర భారతదేశంపై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఋతుపవనాలు ప్రయాణిస్తాయి. ప్రయాణించే సందర్భంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి భూమధ్య రేఖను దాటాక నైరుతి ఋతుపవనాలుగా మారుతాయి అని చెప్పిన సిద్ధాంతం అండి. దట్స్ కాల్డ్ డైనమిక్ థియరీ. డైనమిక్ థియరీ అంతే కదండి. ఆగ్నేయ వ్యాపార పవనాలు, అందుకే ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటాక తాను వీస్తున్న దిశ కుడి చేతి వైపు తిరగాలి. ఎందుకు తిరగాలి? మాట్లాడుకున్నాం, ఫెరల్ సిద్ధాంతం. అదే కదా సార్ ఇచ్చాడు. పవనాల యొక్క దిశని గురించి చెప్పే సిద్ధాంతం పేరేంటి? కరెక్ట్, ఫెరల్ సిద్ధాంతము. దీని ఆధారంగా కొరియాలిస్ ఫోర్స్ ఆధారంగా చెప్పారు. అన్ని వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నాను ఆ పదాన్ని. రైట్. కొరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటంటే ద ఫోర్స్ విచ్ ఈజ్ జనరేటెడ్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. అంతకని మాట్లాడను. అయితే ఇక్కడ చూస్తే మనకి డైనమిక్ థియరీ ఫ్లాన్ చెప్పింది ఇదని మాట. చూస్తే ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి ఇలా వీచడానికి భూమధ్య రేఖ దాటాక అవి తూర్పు వైపు తాను వీస్తున్న దిశకు కుడి చేతి వైపు తిరుగుతాయని చెప్పాడు. ఆల్ విండ్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ టువర్డ్స్ ఇట్స్ రైట్ సైడ్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ టువర్డ్స్ ఇట్స్ లెఫ్ట్ సైడ్. ఇది చెప్పింది. మూడో సిద్ధాంతం ఏంటంటే జెట్ స్ట్రీమ్ థియరీ. ఈ జెట్ స్ట్రీమ్ థియరీ ఏంటంటే కోటేశ్వరన్ గారు చెప్పారు. చూస్తే అందులో ఈస్టర్లీ జెట్, వెస్టర్లీ జెట్. ఈస్టర్లీ జెట్ అనేది నైరుతి ఋతుపవనాలు వేరంగా తీసుకొస్తుంది. వెస్టర్లీ జెట్ అనేది ఏంటంటే అటు నుంచి వచ్చేటటువంటి ఈశాన్య ఋతుపవనాలను తీసుకొస్తుంది. ముందు చూస్తే అయిపోయింది అక్కడ చూస్తే. దాని లాస్ట్ కాన్సెప్ట్ ఇది మనం చూస్తే టైం కూడా అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే అక్టోబర్ హీట్. అక్టోబర్ హీట్ ఏంటి? అక్టోబర్ నెలలో ఎందుకు హీట్ వస్తుంది అని మనం బాగా చూస్తే ఏదేదో ఒక రాశారు మనిషి, ఒక బుక్ మనిషి ఒకటి, అవన్నీ పక్కన పెట్టండి. సాధారణంగా భారతదేశం నైరుతి ఋతుపవనాలు అనేవి ఎండ్ అయిపోతాయి కదా. ఎప్పుడండి? అక్టోబర్ 15కి ఎండ్ అయిపోతాయి. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎండ్ అయిపోతాయి ఋతుపవనాలు అన్నీ కూడా భారతదేశంపై. ఏ ఋతుపవనాలు అండి? ఈ ఋతుపవనాలు. రైట్. ఈ ఋతుపవనాలు ఎండ్ అయ్యేటప్పుడు చూస్తే ఈ యొక్క ఉత్తర గ్యాంగటిక్ ప్లెయిన్ అంటే గంగా మైదానంలో చూస్తే ఫుల్ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడేటప్పుడు ఉష్ణోగ్రత ఉంటుంది. అక్టోబర్లో ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత నీరు వేడెక్కుతుంది. వాతావరణంలో ప్రిసిపిటేషన్ ఆర్ద్రత లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. ఆర్ద్రత లేదా తేమ ఎక్కువగా ఉంటుంది. ఉండేటప్పుడు ఏమవుతుందండి? తేమకు ఉండేటువంటి గుణం ఏంటి తెలుసా? టెంపరేచర్ని పట్టేలా ఉంచుకుంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతాం చూస్తే ఉన్నదానికంటే. అందుకే మీకు మొబైల్లో టెంపరేచర్ ఉండి రియల్ ఒరిజినల్ అనేది 30 degrees, బట్ రియల్ ఫీల్ ఎంత అంటాడు? 38 అంటాడు. 30 degrees ఉన్నా 38 ఉన్నట్టు నీ ఫీల్ అవుతావు. దానికి కారణం ఏంటి? నీ ఫీలింగ్ కూడా చెప్తున్నాడంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరే దీనికి కారణము. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ హీట్ ఏంటండి? ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్లో చూస్తే అంతా కూడా మనకి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్తో పాటు నీరు ఆవిరయ్యి హ్యూమిడిటీ ఉంటుంది. కాబట్టి వేడిగా ఉన్నట్టు ఫీల్ అవుతాము. దాన్ని అక్టోబర్ హీట్. ఒక్క మాటలో హై టెంపరేచర్ అసోసియేటెడ్ విత్ హ్యూమిడిటీ. అసోసియేటెడ్ విత్ హ్యూమిడిటీ రెండు పదాలే. టెంపరేచర్ ఉష్ణోగ్రత దానికి ఎక్కువ తేమతో కూడుకుని ఉండడం వల్ల మనకి ఒక్కపోతగా ఉంటుంది. ఎక్కడైనా సరే సముద్ర తీర ప్రాంతాల్లో ఇదే కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది చూస్తే కదా. ఎందుకంటే టెంపరేచర్ ఉంటే ఎక్కువ ఉంటుంది, నీరు ఆవిరవుతుంది, ఒక్కపోత ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ టెంపరేచర్లో ఫీల్ అవుతుంటాం మనం చూస్తే. కాబట్టి ఇది చూస్తే మాన్సూన్స్కి వచ్చేసరికి మనకి ఉన్నటువంటి సిద్ధాంతాలుగా మనం చెప్పుకుంటామండి. అయితే మాన్సూన్స్ నుంచి ఎప్పుడు కూడా కష్టమైన బిట్టాడు, ఎప్పుడు ఇవ్వట్లా, పైపైన ఇస్తున్నాడు. కాబట్టి ఆ పైపైన ఏంటండి ఇంతవరకు ఇచ్చిన బిట్లో ఒక 2 నిమిషాలు మాట్లాడేస్తాను.
నైరుతి ఋతుపవనాల వలన తక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం ఏది? తమిళనాడు. అదొక్కటే ఇస్తున్నాడు. రాజస్థాన్ రాదు, లడఖ్లో రాదు, రైట్. సో ఒక్కొక్కదానికి ఒక కారణం ముందు వీడియోలో చెప్పాను. రెండోది ఏంటంటే గతసారి ఏమి ఇచ్చాడండి, ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వర్షం వస్తుంది? దక్షిణ కోస్తాకు వర్షం వస్తుంది, నెల్లూరు, ప్రకాశం. సో దక్షిణ కోస్తా అని చెప్తాం, అంతే కూడా కిందకు ఉంటాయి కదా అవి, దక్షిణ కోస్తా అని చెప్తాం, దానికి వర్షం వస్తుంది. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం ఏదని అడిగాడు. తమిళనాడు. అవన్నీ మీకు 7th క్లాస్ 8th క్లాస్ ఉండి బిట్లేవి. అయితే అలాగిస్తారని అనుకోను, ఎందుకంటే ఇప్పుడు మన పేపర్లు వేశారు కదా, ఏంటి నెక్స్ట్ పేపర్ ప్రిపేర్ చేసేది ఒక ఏజెన్సీకి ఇచ్చారు. అంటే సివిల్స్ పేపర్ ప్రిపేర్ చేసి ఒక ఎడిటర్ బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి మేబీ ఇచ్చి ఉంటారేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా డెప్త్ వెళ్ళిపోతారు చూస్తే, రైట్. మీకు ఈ ప్రతి నాలెడ్జ్ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ +2, ఓకే, 6 నుంచి 12 వరకు చదివితే సో కంప్లీట్ ఈ సివిల్ సర్వీస్ బేస్ అక్కడే. మీరు సివిల్స్ రాయండి, గ్రూప్స్ రాయండి, గ్రూప్ 1 రాయండి, బేస్ ఎక్కడి నుంచి వెళ్తుంది. నేను కూడా అవే చెప్తున్నాను. దానికి కాస్త మజిద్ హుస్సేన్ బుక్ యాడ్ చేస్తున్నాను, సవీందర్ సింగ్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ చేసి ఇవన్నీ ఒక దగ్గర తీసుకొస్తాను. ఇవన్నీ ఎన్సీఆర్టీలు ఉండవు, రైట్. కాబట్టి మనం చూస్తే ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అండి. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ చూసేటప్పుడు వీడియో అనేది కన్సిక్యూటివ్గా చూడండి. ఫస్ట్ ఏం చెప్పండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా చెప్తూ ఉంటేనే, చూస్తూ ఉంటేనే మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఒకదానికి లింక్ కొలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మధ్యలో ఏదో ఒకటి కొడదామంటే రాదు మీకు, రైట్. కాబట్టి అందరూ కూడా మీరు కోచింగ్లు తీసుకున్నారు. ఈ కోచింగ్లు తీసుకునేటప్పుడు మీకు నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో ఇది క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. సో నాలెడ్జ్ అనేది కాస్త ఎన్రిచ్మెంట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఎకానమీ డౌట్ ఉంది కాబట్టి ఎకానమీలో ఖచ్చితంగా 100 మార్కులు మినిమం దాటించేస్తానండి. నాతో అలా నా వీడియో వినండి. సో బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను, ఎగ్జామ్ ముందు కరెంట్ మళ్ళీ చెప్తాను. సో ఎగ్జామ్ పెడుతుంటాను, ఆ ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను. సో ఆ పేపర్ కాబట్టి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీకు మార్కులు ఎన్ని వస్తున్నాయి. సపోజ్ జూన్ 1కి ఒక ఎగ్జామ్ పెడతాను. జూన్ 1 అంతా ఎగ్జామ్ రాసేటప్పుడు నీ ఎన్ని మార్కులు వచ్చాయి, నీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు, నీ పొజిషన్ ఏంటి నీకు తెలిసిపోతుంది చూస్తే. ఇవన్నీ కూడా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాయి. నాకు ఏంటంటే అందరు జాయిన్ అయ్యాక సో తీసుకెళ్దామండి. సో రన్ చేద్దాం. బాయ్, థ్యాంక్ యూ.